ఇప్పుడు కొన్ని ఆఫ్రికా దేశాలు లైక్ నైజీరియా లాంటి చోట్ల క్రైస్తవుని చంపేసి దాన్ని ముస్లిం రాజ్యాలుగా మార్చే ప్రయత్నం. ఇదివరకు యెమెను, లెబనాను ఇట్లాంటి క్రైస్తవ దేశాలు. అక్కడ చివరికి దౌర్జన్యాలు చేసినటువంటి ఉగ్రవాద సంస్థలు ఆ దేశాల్ని మా ప్రజల్ని చంపైనా, లేకపోతే మతం మార్చైనా, లేకపోతే అక్కడ ఉన్నటువంటి తమ వాళ్ళని తీసుకెళ్ళని ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి తీవ్రవాదులు గానీ ఆళ్ళే గదా! లెబనాన్‌లో హెజ్బుల్లా అవ్వచ్చు, యెమెన్‌లో హౌతీలు గావచ్చు, పాలస్తీనాలో హమాస్ కావచ్చు. వీళ్ళందరూ ఎవరు? ఒకప్పుడు క్రైస్తవ దేశాలు ముస్లిం దేశాలుగా మార్చారు. అవన్నీ దౌర్జన్యాలు. అదే భారతదేశం చాలా గొప్ప దేశం. ఎట్లాగంటే, మన పుట్టుక ఒక హిందూ దేశం పుట్టినప్పుడు 2 ముస్లిం దేశాలు పుట్టినాయి. ఒకటి పాకిస్తాన్ అనే ముస్లిం దేశం. ఇంకోటి కాశ్మీర్ అనే ముస్లిం దేశం. రెండిటికి అక్కడ ఒక ప్రధానమంత్రి ముస్లిం ప్రధానమంత్రి. కాశ్మీర్‌కి ఒక ముస్లిం ప్రధానమంత్రి. ఆ తర్వాతన మళ్ళీ కొన్నేళ్లు పోయాక మరొక ముస్లిం దేశానికి జన్మనిచ్చాం మనం. అది బంగ్లాదేశ్. తద్వారా 3 ముస్లిం దేశాలు పుట్టడానికి కారణమైంది మనమే. తర్వాతన ఇప్పుడు నరేంద్ర మోడీ వచ్చి అందులో నుంచి ఒక దేశాన్ని భారత్‌లో కలిపేశాడు. హిందూ దేశం అనాలా? లేకపోతే భారత్‌లో భాగం అయిపోయింది కాబట్టి కాశ్మీర్ ఆర్టికల్ 370 రద్దు చేశాక. ఇప్పుడు 3 ముస్లిం దేశాలు, 2 ముస్లిం దేశాలే. ఇప్పుడు కేరళను ఒక ముస్లిం దేశంగా, బెంగాల్‌ను ఒక ముస్లిం దేశంగా చేయడానికి అక్కడున్నటువంటి మన నుంచి ఏర్పడ్డ ముస్లిం దేశాలైనటువంటి పాకిస్తానును, బంగ్లాదేశ్ ప్రయత్నిస్తున్నాయి. దానికి ఇక్కడున్నటువంటి ముస్లిం మాత అయినటువంటి మమతా బెనర్జీ, పినరయి విజయన్ ఇట్లాంటోళ్ళు కష్టపడుతున్నారు. ఏం జరుగుద్దో చూడాలి.